వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్ధవరం గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షేత్రాన్ని శివరాత్రి సందర్భంగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాజీ ప్రభుత్వ సలహాలు కుటుంబం సమేతంగా దర్శించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి పురాతనమైన దేవస్థానం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సిద్ధులు తపస్సు చేశారని, అష్టసిద్ధులు అనగా 8 మంది ఋషుల తపశ్శక్తితో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం వల్ల ఈ క్షేత్రానికి సిద్ధేశ్వరం అని స్వామివారిని శ్రీ సిద్ధేశ్వర స్వామి అని పిలవడం జరుగుతుందని అన్నారు। సిద్ధవరం గ్రామం కూడా ఈ స్వామి పేరుతోనే వెలిసినట్లుగా తెలుస్తుంది। ఈ ప్రాంతంలో ఎంత కరువు వచ్చినా స్వామి గుడి పక్కన కొండపై ఉన్న కోనేరులో నీరు ఎప్పటికీ ఉంటుందని, ఇది స్వామి మహిమే అని ఇక్కడి ప్రజల నమ్మకం। భక్తుల కోర్కెలు తీర్చే దేవుడని ఇక్కడి ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి శివరాత్రికి కార్తీక మాసంలో ఎక్కువగా భక్తులు రావడం జరుగుతుంటుందని అన్నారు। ఈ దేవాలయం పునరుద్ధరణ కోసం, అభివృద్ధి పరచడం కోసం కీర్తిశేషులు గుత్తిరెడ్డి రమణారెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన కృషి వల్లనే ఈ దేవాలయం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ఆయన అల్లుడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఆలయ అభివృద్ధికి అందరి సహకారంతో అభివృద్ధి చేస్తున్నారని, గతంలో ఇక్కడికి రావాలన్నా సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు పూర్తి స్థాయిలో రోడ్డు కూడా వేయడం జరిగిందని, కాబట్టి ఈ శివాలయాన్ని ప్రతి ఒక్క భక్తులు దర్శించుకోవాలని, రాబోయే రోజుల్లో కూడా ఈ క్షేత్రం దివ్య క్షేత్రంగా వెలుగొందుతుంది అని అన్నారు। అలాగే ఆలయ కమిటీ సభ్యులు నాగార్జున రెడ్డి దంపతులను సన్మానించారు। ఈ ప్రాంతంలో ఎప్పుడు కరువు వచ్చినా కూడా ఎప్పుడు కూడా వాటర్ నీళ్లు ఎండిపోకుండా ఉన్నటువంటి విశిష్టత కలిగినటువంటి కోనేరు ఇక్కడ ఉంది। కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ గ్రామానికి పేరు కూడా సిద్ధవరం అనే పేరు కూడా రావడం కూడా జరిగింది। కాబట్టి అతి పవిత్రమైన క్షేత్రము। ఇక్కడ మనకు సిద్ధులు తపస్సు చేసినటువంటి స్థాపించినటువంటి శివలింగాన్ని దర్శించుకునేదానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతూ ఉంది। దీనంతటికీ కారణం మన దివంగత అంటే మన ఇంతకు ముందు మనకు గుత్తిరెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచి, మాజీ విలేకరి, అతను కష్టపడి ఈ టెంపుల్ బాగా గుర్తించే విధంగా కష్టపడి చేయడము, మరి గతంలో ఆయన హఠాత్ మరణం చెందడము, ఆయన చనిపోయిన తర్వాత